ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అక్క ఏమైందక్క? ఉలుకు పలుకు లేకుండా అలా ఉండిపోయారు. అది అంటే పౌర్ణమి అప్పుడే వచ్చేసిందా? అప్పుడేనా? అదేంటక్క మీకు చెప్పకుండా త్వరగా వచ్చేసినట్టు అలా మాట్లాడుతున్నారు? ప్రతిసారిలానే అమావాస్య అయిన 15 రోజులకి పౌర్ణమి వచ్చింది. ఏంటక్క ఇవాళ పౌర్ణమి అని చెప్పగానే అలా అయిపోయారు? ఏం లేదు. ఇప్పుడంటే పౌర్ణమి అంటే పెద్దగా పట్టించుకోవట్లేదు, కానీ ఒకప్పుడు భలే ఉండేదక్క. తెలియకుండా పెళ్ళైపోవడం, ఏదేదో చేసేయడం, నెక్స్ట్ డేకి ఏమీ గుర్తుండకపోవడం. భలే కన్ఫ్యూజన్స్ ఉండేవనుకోండి. అన్ని కన్ఫ్యూజన్స్ మధ్యలో ఇదంతా కలిపి అరుంధతి అక్క ఆత్మగా ఉండి మాతో అవన్నీ చేయిస్తుందేమో అని చిన్న అనుమానం ఉండేది. మరెప్పుడు నీకు ఇబ్బంది అవ్వలేదా అక్క? అదే ఆవిడింకా ఆత్మగా ఉందేమోనన్న ఆలోచన, ఆవిడే నీలో ప్రవేశించి పెళ్లి పిట్టల మీద కూర్చోబెట్టిందేమో అన్న అనుమానం, ఇవన్నీ నీకు ఇబ్బందిగా అనిపించలేదా? ఇబ్బందా? గర్వంగా అనిపించిందక్క. మనోని కాదని తన కుటుంబ బాధ్యతని నా చేతికిచ్చిందన్న ఆలోచనే నాకు చాలా గర్వంగా ఉందక్క. ఆ రోజు నిజంగా అరుంధతి అక్కే ఆ పని చేసుంటే ఇంత మంచి కుటుంబాన్ని, అంత గొప్ప భర్తని నాకిచ్చినందుకు నేను బ్రతుకున్నన్ని రోజులు ఆవిడ్ని తలుచుకుంటూనే ఉంటానక్క. ఆంటీ పూజకి నూనె బాటిల్ అడిగారు కదా? అయ్యో మర్చిపోయా, థ్యాంక్స్ అక్క. గుప్తా గారు, థ్యాంక్ యూ సార్. చూసుకొని వెళ్ళా అనామిక. అనామిక, నువ్వు బానే ఉన్నావా? సార్ ఎందుకో కంగారు పడుతున్నట్టు, భయపడుతున్నట్టు కనిపిస్తున్నావు. ఏమైంది? ఏమైనా ప్రాబ్లమా? అలాంటిదేం లేదు సార్. ఓకే, ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇది కూడా నీ ఫ్యామిలీ అనుకొని షేర్ చేసుకో అనామిక. నమస్కారం స్వామీజీ. నమస్కారం మనోహరి. ఏంటి మనోహరి, అన్నీ నువ్వు అనుకున్నట్టే జరుగుతున్నాయని సంబరపడుతున్నావా? నేను అనుకున్నవన్నీ జరుగుతున్నాయని మీకెలా తెలుసు స్వామీజీ? నీ జాతకం చెప్తుంది మనోహరి. నీకు శుభగడియలు మొదలయ్యాయి. నాకు శుభగడియలు మొదలైతే చిత్రకి పెళ్లి జరగడం ఏంటి స్వామి? నా పెళ్లి జరిగితే కదా నాకు శుభగడియలు మొదలైనట్టు. ఏమో, నీ పెళ్లికి కూడా నీ ప్రయాణం మొదలవుతుందేమో. ఏమన్నారు స్వామి? నాకు అమర్కి పెళ్లి జరుగుతుందా? కానీ ఆ అరుంధతి ఉండగా అదెలా జరగనిస్తుంది? అరుంధతి ఉండదు కాబట్టే అది జరుగుతుంది. మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు స్వామీజీ. అరుంధతి ఉండదు అంటే ఎక్కడికి వెళ్తుంది? పరమాత్మలో కలిసిపోతుంది. ఈ పౌర్ణమి ఆ బాలికకి చివరి రోజు. ఇంకొన్ని గంటల్లో నీకు అడ్డుగా ఉన్న ఆత్మ పరమాత్మలో కలిసిపోతుంది. అంటే
అరుంధతి ఇక్కడి నుంచి పర్మనెంట్ గా వెళ్ళిపోతుందా? అవును మనోహరి. థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్ యూ సో మచ్. సరే మనోహరి, ఉంటా మరి. సరే స్వామీజీ. అరుంధతి ఇంటి నుంచి వెళ్ళిపోయి చిత్ర చిన్న కొడలుగా వస్తే ఇద్దరం కలిసి బాగీని ఈజీగా ఇంట్లో నుంచి వెళ్ళగొట్టచ్చు. ఆ తర్వాత అమర్కి నాకు పెళ్లి కాకుండా ఎవ్వరూ ఆపలేరు. ఆ మను, నేను ఇప్పుడే ఇంట్లో నుంచి స్టార్ట్ అయ్యాను. ఇంకా స్టార్ట్ అవ్వలేదా? తొందరగా రా, పెళ్లికి ముహూర్తం పెట్టించాలి కదా. ఏంటి మను అంత హ్యాపీగా ఉన్నావు? స్వతంత్రం రాబోతుంది చిత్ర నాకు. అది 1947లోనే వచ్చేసింది కదా. ఏ నేనంటుంది, నాకు అరుంధతి నుంచి స్వతంత్రం రాబోతుంది. ఓ, ఆ, అంటే అరుంధతి వెళ్ళిపోబోతుందా? అవును, ఇక మనల్ని ఆపడానికి ఎవ్వరూ లేరు. అనుకున్నది అనుకున్నట్టుగా అయిపోవాలి. అయితే నా ఎంట్రీ అరుంధతి ఎగ్జిట్ అవ్వబోతుందన్నమాట. అవును. సరే సరే, నేను ఇప్పుడే వచ్చేస్తున్నాను. బాయ్ బాయ్. అరుంధతి, నువ్వు మనిషిగా ఉన్నప్పుడు ఆఖరిసారి నీతో మాట్లాడాలనుంది. అయ్యో, గుప్తా గారు, గుప్తా గారు, గుప్తా గారు ఎక్కడున్నారు? గుప్తా గారు, గుప్తా గారు, ఎక్కడున్నారు? ఇక్కడున్నారా? గుప్తా గారు, గుప్తా గారు, ఇవాళ ఏంటో తెలుసా? ఇవాళ ఏం జరగబోతుందో తెలుసా? ఈ రోజు ఏమిటో తెలియను, ఏమి జరగబోవునో కూడా తెలియను. నీకే చాలా ఆలస్యముగా తెలిసినది. పౌర్ణమి గడియలు మొదలవబోచున్నాయి బాలిక. నీవు ఈ శరీరమును విడువవలెను, లేనిచో ఆ బాలిక మరణించును. అయ్యో గుప్తా గారు, అలా అనకండి ప్లీజ్, ప్లీజ్. అన్నమికేం కాకూడదు. అయినచో నీవు ఈ బాలిక శరీరమును వదిలి బయటకు రావలెను. వచ్చేస్తాను గుప్తా గారు, కానీ ఒక 2 రోజులు గడువు పెంచండి ప్లీజ్.